Praise the Lord, everybody. Praise the Lord. Greetings to you all in the matchless name of Lord and Savior Jesus Christ. This is just a quick reminder of everybody. ఓకే, మీ అందరితో ఒక మంచి వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. అదేంటంటే మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడ ఏమి చెప్పబడుతుందంటే, దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను అనుగ్రహించెను. వాక్యంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు ఒబేదెదోమును ఎందుకు ఆశీర్వదించాడు అనేది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయమే ఉంది. ఆ కాలంలో మరి లేవీయులు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఆ దేవుని యొక్క మందిరంలో పనిచేసేవారు ఉన్నారు. అనేక మంది దేవుని ప్రేమించేవారు ఉన్నారు. అది ఏ కాలం అంటే మరి దావీదు మహారాజు కాలం. మరి ఆయన ఉన్నప్పుడు ఆ కాలంలో ఒబేదెదోమును దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఆశీర్వదించాడు అనేది నీవు నేను తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నాను. అదేమిటి అంటే 3 నెలలుగా దేవుని యొక్క మందసము ఒబేదెదోము ఇంటిలో ఉన్నది. ఇది పాత నిబంధన కాలము. ఒబేదెదోము ఇంట్లో 3 నెలల మందసం ఉంటే దేవుడు తనని, తన కుటుంబం వారిని, తనకున్నదన్నిటిలో కూడా బహుగా ఆశీర్వదించాడు. ఎలాగా? బహుగా ఆశీర్వదించాడు. అవును కదా, మనకు ఉన్న దాంట్లోనే మనం తృప్తి కలిగి ఉండి దేవుని ఆరాధించేవారిగా, దేవుని ప్రేమించేవారిగా, దేవుని యెడల భయభక్తులు కలిగేవారిగా ఉంటే దానిని దేవుడు రెట్టింపుగా బహుగా ఆశీర్వదకరంగా అనేక మంది మరి మాట్లాడుకునే విధంగా అది ఆశీర్వదిస్తాడు దేవుడు. అవును, ఆ కాలంలో మరి దేవుని యొక్క మందసము మరి ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అతని యొక్క అభివృద్ధిని చూసి అందరూ చెప్పుకున్నారు. ఆ నోట ఈ నోట పడి చివరికి రాజుగారు చెవున పడిపోయింది. ఎవరో రాజుగారు? దావీదు రాజుగారు. దావీదు రాజుగారు చెవున పడితే ఆయన ఏం చేశాడు? హుటాహుటిన ఆయన పరుగున వెళ్ళిపోయి మందసాన్ని తీసుకొచ్చుకొని మరి నా రాజ్యంలో నా ఇంట్లో పెట్టుకోవాలి, ఆ దేవుని సన్నిధి నా ఇంట్లో ఉండాలి, దేవుడు నా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఆశతో ఆయన వెళ్ళి ఒబేదెదోము ఇంట్లో ఉన్న ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఎంత గొప్ప విషయం కదా! మందసం అంటే ఏమిటి? ఎందుకు మందసంలో అంత ప్రత్యేకత అంటే ఏమండి, మందసంలో దేవుని వాక్యమే ఉందండి. ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఇంకా మరి చెప్పాలంటే మందసపు సన్నిధి రొట్టెలు ఉన్నాయి దాంట్లో. మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైన విషయం మీ అందరికీ నేను గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం గురించి చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యం ఆ యొక్క మందసంలో ఉంది కాబట్టి మరి ఒబేదెదోముని తన కుటుంబాన్ని దేవుడు దీవించాడు. అతని కుమారులు లేకపోతే దేవుడు అతనికి 5 కుమారులు ఇచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసి మరి నీవు నేను మన హృదయము దేవుని యొక్క మందసమే ఉన్నది. గ్రహించాల్సిన విషయం ఏమై ఉంది? మన హృదయము దేవుని యొక్క మందసమే ఉంది. ఈ హృదయంలో మరి దేవుని యొక్క ఆజ్ఞలు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మరి ఆ యొక్క మనుష్యుడు మరి స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే వారి హృదయంలో దేవుని వాక్యము దాచబడి ఉంటే, ఈ హృదయం అనే మందసములో ఆ దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు ఆ హృదయంలో ఉంటే ఆ మనుష్యుడు ఎవరైనా సరే ఆ యొక్క మనుషుడు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క దీవెనలు మెండుగా వస్తాయి. ఆమేన్. ఎంత గొప్ప విషయం అండి! మనందరం కూడా తెలుసుకోవాలి, మనందరం కూడా ఆశీర్వదించబడాలి. ప్రతి వారికి మరి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. అందరూ కూడా ఆశీర్వదించబడాలి, అందరూ కూడా దీవించబడాలి. మనందరికీ మరి దేవుడే ఉన్న ఆ యొక్క దేవాది దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. ఆయన మరి ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్నని కాదు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు.
మరి అందరినీ బహుగా దీవించే దేవుడు మన దేవుడు. అవును కదా. మరి దేవుని యెడల భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని మన హృదయం అనే మనస్సులో పెట్టుకొని ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన యొక్క కట్టడలకు, ఆయన విధులకు మరి ఒక నిబద్ధత కలిగి జీవిస్తారో వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వదించునుగాక. ఆమేన్. మెండుగా బహుగా మరి ఫలించి అభివృద్ధి చెంది దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రతి వారిని పేరు పేరున యేసు నామములో దీవిస్తా ఉన్నాను. ఆమేన్. ఆమేన్.